నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అఖిల అనే విద్యార్థి సమయానికి స్కూల్ ఫీ కట్టలేదని ప్రిన్సిపల్ అందరి ముందు దారుణంగా తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిందట. ఈ విషయం తెలుసుకున్నటువంటి వారి తల్లిదండ్రులు అఖిలను ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు, చికిత్స అందించారు. కానీ ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్తున్నారు. అసలు ఈ స్కూల్లో పరిస్థితి ఏంటి? నా పిల్లల ట్రీట్మెంట్ సపోర్ట్ చేయడం, కాలు కూడా ముట్టిన, అన్నం పెట్టిన, ఒక్క మేనేజ్మెంట్ కూడా ఫోన్ రాదు. మేనేజ్మెంట్ తరపున ఒక్క పర్సన్ అన్న పంపించి, అంటే ఒక విద్యార్థి చనిపోతే దానికి అసలు ఒక్క రెస్పాన్స్ అయినా ఒక్క పర్సన్ పంపేంత స్తోమతగా లేనప్పుడు పిల్లని ఒక 100 మంది పిల్లల ముందు కించపరిచి మాట్లాడితే ఎంత బాధ. చిన్న మనుషులు అన్న వాళ్ళే అసలు ఎవరికైనా రైట్ పిల్లలతో మాట్లాడడానికి. ఇప్పుడు చదువుతారన్న, ఇప్పుడు ఎందుకు కావాలో లేవో చూస్తాం. ఎంతమందిని కాగొడతారన్న? శ్రీ చైతన్య నారాయణ ఎంతమందిని వారానికి ఒక పిల్లగాడు ఊరేసుకుని చనిపోతున్నారు. ఇప్పుడు కూడా మనకి ఎస్ఆర్ కాలేజీలో చనిపోయారంట. ఎస్ఆర్ గారు ఇప్పుడే ఒక 1 అవర్ నా బిడ్డ ఐపీఎస్ కావాలని కలలగన్నది. ఇండియన్ ఐపీఎస్ కావాలని కలలగన్నది. ఐపీఎస్ కోసమనే శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటా అన్నది. అన్ని మెంటల్గా కూడా ప్రిపేర్ అయింది. ఐపీఎస్ చదువుతున్న కూతురు శవంగా బండబెట్టింది. గొప్పతనం బ్రాండ్, శ్రీ చైతన్య బ్రాండ్ అని అడ్వర్టైజ్మెంట్ వేస్తుంది. నారాయణ బ్రాండ్, ఈ ర్యాంకు ఆ ర్యాంకు ఈ ర్యాంకు. కానీ లోపల జరిగే మర్డర్స్, లోపల చచ్చిపోయే పిల్లలు మాత్రం చూపించారు కదా. ఈరోజు హాస్పిటల్లో ఉంది నా బిడ్డ, ప్రాణాపాయ స్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా నేను ఈరోజు ఫీజు కడతా అంటున్నా. నా బిడ్డని బతికిస్తుందా యాజమాన్యం అని చెప్పి ఆ తల్లి ప్రశ్నిస్తుంది. మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏమని చెప్తుంది యాజమాన్యం? ఆల్రెడీ ప్రిన్సిపల్కి 3 సార్లు కాల్ చేసి ఆమె లిఫ్ట్ కట్ చేయలేదు. బట్ ఇప్పుడు కూడా వచ్చింది ప్రిన్సిపల్, మీరు చూడలేదు అనుకుంటారు. ఆమె వచ్చింది. ఇలాంటి కార్యాలు జరగకుండా ప్రభుత్వం తరఫున కంపల్సరీ ఏదో ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఇంకెంతమందిని బలి తీసుకుందామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చిన్న పిల్లకాడ నుంచి 16 ఏళ్ళు పెంచినాం అంటే మాకు ఇన్ని ఆశలు అంటే నాకేనా మొన్న ఏడ్చుకుంటా నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నేను ఒకటే మాట అన్నాను, ఫీజు నన్ను ఎందుకు కడుగుతారు, మా డాడీని అనుకోండి, వచ్చి కడతాడు కదా. అందరిలాగానే మా డాడీకి ఫోన్ చేస్తే అన్నం పెట్టి నన్ను అమ్మ టార్చర్ పెడుతుంది స్కూల్లో. అందరికి పైన క్లాస్లో పెడితే నాకు ఆమె రూమ్లో కూర్చొని నీకు ఇక్కడే రాయాలి అని చెప్పేసి అంత టార్చర్ పెడుతుంది మేడం. నువ్వు మాట్లాడుతావా లేదా, లేదంటే 3 సార్లు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు. వేరే ఇంకోసారి ఫోన్ చేశాను, మా అమ్మాయిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టిందంటే లేదు నేను మాట్లాడతలేదు సార్, మీరు ఇబ్బంది పడద్దు, నేను మాట్లాడతాను లేదంటే అని చెప్పాను. కానీ చాలా ఇబ్బంది పెట్టింది మా పాప. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో పాప వెంటిలేటర్ మీద ఉంది అంటున్నారు కదా, రోజుకి ఎంత ఖర్చు అవుతుందండి? ఈ ఖర్చులో వాళ్ళు కాదు అసలు పాప చనిపోయింది అని కన్ఫర్మ్ చేశారు. 5 లక్షలు ఖర్చు పెట్టినా సరే మాకు ఎప్పుడు కన్ఫర్మ్ చేశారు? హనుమాన్ జ్యువెలరీ ఉంది కదా, మేడ్చల్ హనుమాన్ జ్యువెలరీలో కార్డు అమ్ముకొని ఇచ్చినాడు. స్కూల్లో అమ్మాయి చదువుకుంటుంది, ఆగమైంది. ఆ సంస్థ నుంచి వచ్చి మాట్లాడేవాళ్ళేగా ఫీజుకు చేస్తావు. నీకు ప్రతిదానికి మీ సంస్థ అంతా పోగేది మాట్లాడతాం. నీ స్టూడెంట్ ఆగమైతే నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు మాట్లాడాలి? వచ్చింది ఇక్కడ కాన్ రాకుండా రన్నింగ్ రావాలి. మీరు రన్నింగ్ వస్తుంది, మీ వెనకాలే ఇష్యూ అయ్యే వరకు మీ వెనకాల ఉంటాం. లేదమ్మా, లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాం, వాళ్ళు వస్తానని అన్నారు. యాక్చువల్గా వస్తారు, మీ వెనకాల మేము కూడా ఫాలో అప్ చేస్తాం. నేను ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మేడ్చల్కి ఎమ్మెల్యే ఎవరు? మల్లారెడ్డి గారు. ఆయన కూడా స్కూల్ కాడికి పెట్టిమని చెప్పారు. లేదా మల్లారెడ్డి అన్న కాడికి మనం పోదామన్నా, ఓట్లు ఎన్ని అక్కడే ఉన్నాయిగా. మల్లారెడ్డి అన్నకే ఓట్లు వేస్తున్నాంగా. మల్లారెడ్డి అన్నకు కూడా ఎంతో పేద పిల్లగాలను చదివిస్తాడుగా. మల్లారెడ్డి అన్న ఎంతమంది పేద పిల్లగాలను చదివిస్తాడు, ఎంతో మందికి ఇంజనీరింగ్ చేతంలో, డాక్టర్లు చేతంలో. నాలాంటి ఆమెకి మల్లారెడ్డి అన్న సపోర్ట్ చేయడా?